పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరన్నారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. బహుళార్థ సాధక ప్రాజెక్టైన పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించకూడదని డిమాండ్ చేశారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారని స్వయంగా పీఎం మోదీ అన్నారని గుర్తు చేశారు. పోలవరం నిధులతో పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి పోలవరం లక్ష్యాన్ని చాలా వరకు దెబ్బతీశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మార్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటున్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు వరదాయిని అయినా సరే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడంపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీని ఎత్తు తగ్గిస్తే ప్రాజెక్టు మనుగడే పూర్తిగా దెబ్బతింటుందని వైఎస్ఆర్సీపీ వాదిస్తుంది. దీనికి సంబంధించి ఒకవేళ పోలవరం ఎత్తు పూర్తిగా తగ్గిస్తే మాత్రం దాని పర్యవసానం ఎలా ఉండబోతుంది? ఎత్తు తగ్గిన పోలవరం బ్యారేజ్తో సమానం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమయంలోనూ తన ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను చూడరు. రాష్ట్ర ప్రయోజనాలతో ఆయనకి పని లేదు అనేటువంటిది దీని ద్వారా తేటతెల్లమవుద్ది. ఎలా అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కెనాల్స్ ఇది కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇవన్నీ చేసేసి ఆయన ప్రారంభించినటువంటి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలో ప్రధానమైన హామీగా పోలవరం నిర్మాణం చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఏదైతే 12,700 కోట్ల రూపాయలు వస్తుందో ఆ అమౌంట్ని గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగానే శాంక్షన్ చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏంటి, నాకు ఈ 5 సంవత్సరాలు చాలు, ఇందులో నాకు ఎంత లాభం వస్తుందని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పాడు కదా, పోలవరం అంటే ఏటీఎంలో వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారని. ఇవాళ 41.15%, 1.5 అంటే సుమారుగా 194 టీఎంసీలు సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో 115 టీఎంసీస్కి పడిపోతే దీని విద్యుత్ కానీ ఇప్పుడు ఏదైతే నదుల అనుసంధానం అని సూక్తులు వల్లిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అనుసంధానం చేస్తారు? నిన్న బడ్జెట్లో ఎత్తు తగ్గి 41.15 మీటర్స్కే ఎత్తును కుదిస్తూ పోలవరం ప్రాజెక్టుకి 5,000 కోట్లు రిలీజ్ చేశారన్నప్పుడు మీరు ఒప్పుకున్నారంటే దీని అర్థం ఏమిటి? ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వాసులు కానీ రాయలసీమ వాసులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షించేటువంటి ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో అధికారం వచ్చిన తర్వాత తన ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడు. లేని అబద్ధాలని ప్రచారం చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు మర్చిపోయాడు. ఆరోపణలు చేసిన అదే తప్పుదాలు అతను ఏదైతే ఆరోపణలు చేశాడో మళ్ళీ అవే అతను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజా ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి స్వప్రయోజనాలకు పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమికి సరైనటువంటి పాఠం చెప్పాలంటే పోలవరం రక్షణ మనందరి బాధ్యత అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం అంటే రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీయడం అని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్సీపీ తరపున ఉద్యమించడానికి సిద్ధమవుతామని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయలక్ష్మి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.